ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, మరి బోయజు రూతుతో మాట్లాడుతున్నటువంటి మాటలు, రూతు విధవరాలుగా ఉంటున్నది, ఒక అన్నిరాలుగా ఉంటున్నది, ఒక మరి విద్య లేనటువంటి రూతుగా ఉంటున్నది. మరి రూతు యొక్క చరిత్రను మనం గమనించినట్లయితే, రూతు మోయాబు దేశమునకు సంబంధించినటువంటి స్త్రీగా ఉంటున్నది, ఒక అన్నిరాలుగా ఉంటున్నది. మరి అలాంటి అన్నిరాలను మరి నయోమి తన కుమారులు, తన భర్త మరి తమ దేశమును వదిలి మోయాబు దేశములో మరి వలస వెళ్ళినట్లుగా మనం చూస్తుంటున్నాము. ఆ యొక్క మోయాబు దేశములో నయోమి మరియు ఇక్కడ మనం గమనించినట్లయితే బెత్లెహేములో నుండి మరి న్యాయాధిపతులు ఏలినటువంటి దినముల్లో మరి కరువు రాగా యూదా బెత్లెహేం నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలకు మరియు నయోమి. వీరిరువురు కూడా వారున్నటువంటి దేశంలో కరువు వచ్చినప్పుడు వారు యూదా బెత్లెహేంలో నుండి మోయాబు దేశానికి వలస వెళ్ళారు, వలస జీవులుగా ఉంటున్నారు. మరి అక్కడ పోయినప్పుడు తన కుమారులు ఇరువురు కూడా ఆ యొక్క మోయాబు స్త్రీలను వివాహం చేసుకుని ఉంటున్నారు. తదనంతరము మరి వారిరువురు కూడా తన కుమారులు ఇరువురు, తన భర్త చనిపోయినప్పుడు నయోమి మరి తిరిగా సమస్తాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తిరిగా ఆమె తమ దేశానికి తిరిగి ప్రయాణమైనటువంటి సందర్భంలో తన కోడలలో ఒకటి ఓర్ప మరి తన అత్తను ముద్దు పెట్టుకొని మరి తన దేశానికి తన ప్రజల వద్దకు వెళ్ళిపోయింది. అయితే రూతు అత్తను కౌగిలించుకొని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెళ్ళే చోటికి నేను వచ్చేదను, నీతో నేను నడుస్తానని మరి అత్తను ప్రేమించింది, మరి అత్తను అనుసరించింది, అత్తతో కలిసి నడిచింది. అటువంటి సందర్భంలో మరి ఇరువురు కూడా విధవరాలుగా ఉంటున్నాడు. మరి దేవుడు మరి ఆ విధవరాల పక్షాన ఏ రీతిగా ఉంటున్నాడో మనము ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, మరి అయోమయ స్థితిలో ఉన్నా, నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. మరి రూతు విధవరాలుగా ఉంటున్నది. అయితే దేవుడు రూతుని అత్యధికముగా ఆశీర్వదించాడు. మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు రూతుకు అనుగ్రహించాడు. మూఢురాలు, మూర్ఖురాలు, అయోగ్యురాలు, అన్యురాలు అయినా కూడా మరి రూతు యొక్క వంశములో నుండి యేసుక్రీస్తు ఉద్భవించినట్లుగా చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. మరి యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏ రీతిగా అయితే రూతు అత్తను ప్రేమించింది, అత్తకు సేవ చేసింది, అత్త అడుగుజాడల్లో నడిచింది రూతు. మరి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అయోగ్యురాలుగా ఉన్నటువంటి రూతును దేవుడు ఆశీర్వదించాడు. బోయజుకి మరి ఒక భారీగా మరి రూపాంతరం చెందినట్లుగా మనం ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క బోయజు రూతు వంశంలో నుండి దావీదు రావటము, ఆ దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు రావటం ఎంత మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితి రూతుకు వచ్చింది. ఏమి లేనటువంటి స్థితిని
దేవుడు ఉన్నతంగా మార్చిపోతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అయ్యో నేను అయోగ్యురాలునే, నేను మూఢురాలునే, నాకు ఏమి లేదని నువ్వు చింతిస్తూ ఉంటున్నావేమో. నీ చింత యావత్తును కూడా ఆయన తీర్చేదానికి సిద్ధంగా ఉంటున్నావు. ఒక అయోగ్యురాలని ఒక ఉన్నతంగా దేవుడు మరి తీర్చిదిద్దినట్లుగా రూతును చూస్తుంటున్నావు. నువ్వు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడబోతూ ఉంటున్నాడు, నిన్ను దర్శించబోతూ ఉంటున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.